చేసినటువంటి సుపరిపాలనలో తొలి అడుగు గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు ఆదేశం మేరకు మనందరం కూడా ఏంటంటే స్వర్ణాంధ్ర అట్ ద రేట్ ఆఫ్ 2047 మీకు తెలిసే ఉండాలండి. అక్కడ విజనరీ కాబట్టి మన ముఖ్యమంత్రి గారు 2047 మనం ప్రతి సంవత్సరం కూడా రాబోయే 5 సంవత్సరాల ఏలూరు నియోజకవర్గంలో తీసుకున్నట్లయితే 34,947 పేద కుటుంబాలకు గుర్తు జరిగింది. ఇప్పుడు బంగారు కుటుంబాలు అంటాము. ఈ బంగారు కుటుంబాలు బోర్డర్ టాప్ 10 ఎంచుకుంటామంటే వాళ్ళ దాన్ని ఐడెంటిఫై చేసినట్లయితే నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క బాటమ్ లైన్ ఉన్నటువంటి నెక్స్ట్ టైం మనం కొంతమంది పేద కుటుంబాన్ని రిపోర్ట్ కుటుంబాన్ని మనం మార్గదర్శితో మ్యాచ్ చేయడం జరుగుతుంది. 2047 విజన్ అయినప్పటికీ కూడా 2029లో ఏదైతే అయిపోయే పరిస్థితి ఉంటుంది 2029 నాటికి కనీసం 50% అయినా ఏదైతే ఉంటుందండి అసలు ఆచరణలో పెడతానికి పూర్తినే మనం పెడితే ఉపయోగపడేది కాదు. దాంట్లో మనం ప్రయారిటీగా ఏదైతే తీసుకుంటే మన సిటీలో ఉండాలి, రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ హాస్పిటల్ బిల్డింగ్స్ని కొద్దిగా రీమోడల్ చేయడం లేదా ఫస్ట్ ఫ్లోర్ లేదా సెకండ్ ఫ్లోర్ వేయించినట్లయితే మనం మరి 400 మంది విద్యార్థులకి అవకాశం టేకప్ చేస్తున్నాము మెఫామ్ నుంచి. అట్లాగే గౌరవ ఎమ్మెల్యే గారు మేయర్ గారు చెప్పినట్లు టేకప్ చేశాము. దాంట్లో 130 వర్క్స్ను ప్రపోజ్ చేసి పాకెట్ పెట్టాము. 12 మిగతావి వివిధ రకాల వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. అలాగే అంతేకాకుండా మరి మన ఎమ్మెల్యే గారు మేయర్లు కూడా పిలిచారు. అలాగే 143 crores అమృత్ 2.0 కింద వాటర్ సప్లై స్కీమ్ కూడా శాంక్షన్ చేయించారు. 63 కొత్త గ్రూపులు ఫామ్ చేయాలంటే చేశాను. బ్యాంకు లింకేజ్ కూడా చాలా హ్యూజ్ అమౌంట్ ఇవ్వడం జరిగిందండి. టైలరింగ్ యూనిట్ పెట్టించి గవర్నమెంట్ తరఫున పిల్లల యూనిఫామ్ స్టిచ్చింగ్ అవన్నీ వాళ్ళకి అప్పచెప్తే బాగుంటుందని కోరుకుంటున్నానండి. పండగ వెళ్తాం ఆల్సి మీరు సబ్మిట్ చేసేస్తే మనకి ఏ దానికైనా సరే ఏ డిపార్ట్మెంట్కైనా మనం శాంక్షన్కి వెళ్ళడానికి టైం సరిపోతుంది. మీరు డిసెంబర్లో రిచ్ పీపుల్ ఏలూరుకి రావాలంటే ఏలూరు క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి. దానికి మనం ఏం తీసుకోవాలి స్టెప్స్ అనేది మనం అందరం కూడా ఆలోచించాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా వచ్చారా? తీగలికి తీసేస్తాం అంటే వాళ్ళ జీవనోపాధి పోయే కాకుండా వేస్టేజ్ ఆఫ్ మనకి అక్కడ అంతా వేసేస్తున్నారు. దాని దగ్గర ఎవరైతే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవుతా నర్సరీలన్నీ కూడా పెట్టిస్తే మన పెద్ద స్టేషన్ కాడ నుంచి సుమారు మినీ బైపాస్ వరకు మన ఏలూరు బార్డర్ వరకు మనం పెట్టిస్తే అక్కడ వేస్టేజ్ తీసుకొచ్చేయరు అందంగా కనిపిస్తే ఉంటుంది. మనకి రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. దాన్ని కొనుక్కుని వచ్చి ఇల్లు కట్టారండి. రియల్ ఎస్టేట్ పెరుగుతున్న పాటు వాటికి ఉపాధి అవకాశం వస్తుంది. మా వచ్చారంటే 3-4 పెట్టుకుంటారు ఇంట్లో. ఒక్కోడైనా సరే 4 ఇప్పుడు ఏదైతే మామూలుగా బిలో పవర్టీ వచ్చిన వాళ్ళు పెట్టుకున్నారో అబోవ్ పవర్టీ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇద్దరిని ప్రొడ్యూస్ చేసుకుంటారు. మనం అందరం కూడా 5,000 నుంచి 10,000 రూపాయలు ఉద్యోగాలు చేసే వాళ్ళు 25% మంది లేడీస్ ఖాళీగా జూట్ మిల్లు మూసేయడం వల్ల 7,000 మందికి ఉపాధి పోయింది. వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలంటే అవన్నీ కూడా మనం చేయవలసిన పని. ఇది ఇరిగేషన్ అంతా ఎక్కువ రాసుకుంటాం. ఎక్కడైతే ఇరిగేషన్ కెనాలు లోపల ఊరు లోపల ఎక్కడైతే ఉందో ఆ బండి అంతా కూడా చేయలేదు ఇచ్చేస్తే వాళ్ళు దానికి బడ్జెట్ తయారు చేసి పెడితే నెక్స్ట్ ఇయర్ మనం క్లోజ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. దానికి ఇందాక అది వార్ బిల్డింగ్ కట్టి 50 సంవత్సరాలు అయిపోయింది. దానికి ఇప్పుడు ₹1,00,00,000 పెడితేనే కానీ మళ్ళీ దాన్ని నిలబెట్టడానికి మార్కెట్ యాడ్ అవుతుంది. అది ఎందుకు అయిపోయింది అనేది నాకు చెప్తే మరి నేను అది దాన్ని పెడితే నేను ఎంపీ గారితో మాట్లాడిచ్చేస్తాను. అలాగే మన ఆశ్రమం దగ్గర నుంచి కైకులూరు రోడ్డుకి ఏ పొజిషన్లో ఉందనేది చెప్తే ఆ ఫైల్ మీరు పక్కన పడిపోయేది. ఇప్పుడు నేను దాన్ని ఫాలో అప్ చేస్తాను. మీరు దాన్ని పరిగణలోకి తీసుకుంటే మీరు చేస్తే మనకి ఇది అవుతుంది. అలాగే టూరిజం హోటల్ అనేది డెఫినెట్గా మనకు వస్తే మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే తక్కువ ఏలూరులో కోరికలు ఉన్నాయి. దానికి సంబంధించిన ల్యాండ్ లేదు, దానికి సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ కూడా లేదు. చెప్పడానికి ఎవరో గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మెయిన్ పెట్టే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెద్ద అనేసరికి అందరినీ అడుగుతానికి ప్రొవిజన్ ఇచ్చారు. దాన్ని మీకు చెప్తున్నాను, చూసుకోండి మీరే. ఓల్డ్ ఏజ్ హోము మన జిల్లాకి అలాట్మెంట్ అయ్యింది. దగ్గరలో 2,800 ఉంది. దాన్ని కావాలంటే దానికి ఇది ఉంది, ప్లేస్ ఉంది, మనం దానికి పెట్టుకోవచ్చు. ప్రజెంట్ ఒక ఆయన స్కూల్లో కంప్యూటర్లు ఇస్తున్నారు. ఆల్రెడీ స్కూల్లో కంప్యూటర్స్ ఉన్నాయి, కానీ దాన్ని యూటిలైజ్ చేయడానికి వేరే విధంగా ఉంది. అంటే ఇప్పుడు CSR ఫండ్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా అది నేను ఫాలో అప్ చేసుకుని చేయడానికి ఉంది.
ఈ సంవత్సరంలో తొలి అడుగు వేసారు. తొలి అడుగు కంటే 10 అడుగులు నెక్స్ట్ ఇయర్ వేస్తేనే మనం సక్సెస్ అయినట్టు లెక్క. దానికి సంబంధించి ఈ మన ఇప్పుడు మున్సిపల్ ఇంజనీర్ మీరు ఉన్నారు, ప్రతి డివిజన్లో కూడా 50 డివిజన్లో కూడా అసలు ఏ వర్క్, ఏ రోడ్డు ఉంది, ఏ ట్రైన్ ఉంది, వేయాల్సింది అనేది ఒక రిపోర్ట్ తీసుకోండి. 1 to 10 ఫస్ట్ ప్రయారిటీ నుంచి 10 వరకు 50 డివిజన్లో కూడా ఎంత అవుతుంది అనేది మనకు ఒక అంచనా ఉందంటే ఎమర్జెన్సీ వర్క్కి ఎంత అవుతుంది, సెకండ్ స్టెప్కి ఎంత అవుతుంది, థర్డ్ స్టెప్కి ఎంత అవుతుంది అనేది మనకు ఒక అంచనా ఉన్నట్టయితే మనం ఏ పని చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి కలెక్టర్ గారికి నేను కూడా చెప్తాను, వాళ్ళు అక్కడ ఏదైతే అక్కడ ల్యాండ్ యూజ్ చేస్తున్నారో ఆ ల్యాండ్ మొత్తం కూడా కెనాల్ సైడ్కి తీసుకొచ్చేస్తే చక్కగా మొక్కలన్నీ మొలుస్తాయి, చెత్త ఎవడో వేయడు, శుభ్రంగా చూసే వాళ్ళకి బాగా కనిపిస్తుంది, ఎవడ పడితే అక్కడ వెహికల్స్ పార్కింగ్ చేయదు, ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు, శుభ్రంగా ఉంటున్నారు. అనేక మంది నర్సరీలు పెట్టుకోవడానికి అడుగుతున్నారు. వాళ్ళు ఎంత 5,000 రూపాయలు ఎంత ఇస్తారన్న డబ్బుల వల్ల ఉపయోగం ఉండదు, మనంగా ఉపయోగపడదు. ఇప్పుడు మీరు చెప్పండి.